వెల్కమ్ బ్యాక్. ఈ స్టీల్ ప్లాంట్ ఈ యొక్క రివైవల్ ప్యాకేజీ మీద కూడా మరికొంతమంది అభిప్రాయం కూడా తీసుకుందాం. అయితే ఇందాక మీరు మాట్లాడినట్టుగా ఇది వెంటిలేటర్ పైన ఉండి ఒక పేషెంట్కి ఏ విధంగా అయితే బెడ్ మీద షిఫ్ట్ చేశారో అని చెప్తున్నారు. కానీ ఈ విధంగా ఈ తక్షణ సాయం అనేది స్టీల్ ప్లాంట్ యొక్క ఉద్యోగస్తులకి భవిష్యత్ తరాలకు ఏ విధంగా ఉపయోగపడదు? తక్షణ సహాయంగా అయితే ఇప్పుడు ఉపశమనం అయితే కలుగుతుంది. కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే నేను ఉక్కు నిర్వాసిత స్టీల్ ప్లాంట్కి ఒక 6 ఎకరాల భూమి త్యాగం చేసి వచ్చిన వ్యక్తిగా ఒకటే ఇంకా 8,500 మంది ఉన్నారు నిర్వాసితులు. వాళ్ళకు కూడా సరైన ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం అయితే ప్లాన్ చేయాలి. ఎందుకు అంటే స్టీల్ ప్లాంట్కి భూములు త్యాగం చేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి క్షుణ్ణంగా తెలుసుకొని వెళ్ళారు ఆయన. అలాగే ఉక్కు కార్మికుల కోసం ఆయన ఒక మీటింగ్ పెట్టారు, అలాగే ఒక రోజు దీక్ష చేశారు. ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో తీసుకున్నారు. మొన్న ఆగస్టు 13 చంద్రబాబు నాయుడుని కలిసాము, చెప్పాము. అలాగే సెప్టెంబర్ పవన్ కళ్యాణ్ గారు దాదాపు 3 గంటల టైం ఇచ్చి ఆయన మా కష్టాలన్నీ విన్నారు. ఇప్పుడు ఈ ప్యాకేజీ ప్రకటించిన వరకు మేము అందరం స్వాగతిస్తున్నాం. రేపు భవిష్యత్తులో మాకు కావాల్సింది ఏంటంటే శాశ్వత పరిష్కారం అనేది మాత్రం ఆలోచించాలని మేము ఉక్కు కార్మికుల తరఫున విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇంకా ఇది స్టీల్ ప్లాంట్కి భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు కానీ 32 మంది ప్రాణత్యాగం చేసిన వ్యక్తులు కానీ ఒక చెప్పుకోవడానికి స్థిరస్థాయిగా ఈ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకునేది ఒక్కటే, సార్ మీరు సరి అయిన పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని మా కార్మికుల విభాగం తరఫున మిమ్మల్ని ఉదయపూర్వకంగా కోరుకుంటున్నాం సార్. సీనియర్ నాయకులు ఉన్నారు ప్రస్తుతం మాటగా ఆదినారాయణ గారు మీరు చెప్పండి. మీరు మొత్తం ఉక్కు కార్మికుల పోరాట దీక్షలో మొదటి నుంచి కూడా మీరు ఫైట్ చేస్తున్నారు. డే 1 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఇక్కడే కూర్చొని మీ నిరసన దీక్షను కూడా కొనసాగిస్తున్నారు. ఈ యొక్క 11,440 కోట్లు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అంటే మీ మిత్రులు చెప్తున్నట్లుగా వెంటిలేటర్ నుంచి దాన్ని రూమ్కి షిఫ్ట్ చేస్తున్నారు అంటున్నారు. కానీ ఇది ఏ విధంగా లాభదాయకంగా ఉంది భవిష్యత్ తరాలకి, అదేవిధంగా మీ తోటి కార్మికులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? లేదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆది నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి పోరాటాలు ఎన్ని త్యాగాలు చేసినప్పటికీ కూడా అన్యాయం చేస్తున్నారు. మైన్స్ కేటాయించకపోవడం, ఇస్తాన్న మైన్స్ కేటాయించలేదు, దానివల్ల ఈ నష్టాలన్నీ వస్తున్నాయి. అయినప్పుడు కూడా టర్న్అవుట్ చేసి లాభాలు సంపాదించి అప్పులు వడ్డీలు కట్టిన ఫ్యాక్టరీ ఏదైనా ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. కేంద్రంలో వచ్చిన బీజేపీ గవర్నమెంట్ 27 జనవరి తీసుకున్నటువంటి నిర్ణయం దగ్గర నుంచి ఇవాళకి 14,000 కోట్ల రూపాయల నష్టాలు వచ్చింది. వాళ్ళ నిర్ణయం చేసిన తర్వాత వచ్చిన 14,000 కోట్లు కూడా ఈ ప్యాకేజీలో లేదు. ఇప్పుడు కార్మికులు జీతాలు ఇవ్వలేదు. ఈ ప్యాకేజీలో మెయిన్ స్టీల్ ప్లాంట్లో 1000 మంది వర్కర్స్ని పర్మనెంట్ ఎంప్లాయీస్ని విఆర్కి పంపించమంటున్నారు. 4,000 మంది కంట్రాక్టుల్లోకి నెడుతున్నారు. జీతాలు లేవు. ఇది మళ్ళీ దీన్ని ప్రభుత్వ రంగంలో నడుపుతామనే దాంట్లోనే దీంట్లో వాస్తవాలు లేవు. రా మెటీరియల్ సెక్యూరిటీ ఇవ్వలేదు. ఉన్న ఎంప్లాయ్మెంట్ కూడా ప్రభుత్వం అనేది ఏదైనా సరే ఉపాధి చూపించడానికి, దేశానికి ఆర్థిక అభివృద్ధి చెందడానికి బడ్జెట్లు కేటాయిస్తారు అన్నమాట. ఈ బడ్జెట్లోని ఉన్నటువంటి ఈ ప్యాకేజీలోని పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక సరైనటువంటి ప్రతిపాదన ఏమీ లేదు. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఇండియాలో ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ని తప్పుతో పట్టిస్తుందన్నమాట. దీనికి ఇవ్వాల్సిన ఏదైతే క్యాపిటల్ మైన్స్ ఉన్నాయో నువ్వు ఎందుకో, దీనికి ఏవైతే వడ్డీలు ఉన్నాయో వడ్డీలు ఎందుకు రద్దు చేయవు? ఇవాళ మాకు డబ్బు అవసరం లేదు, వడ్డీలు రద్దు చేయమనండి, మైన్స్ ఇవ్వమనండి, లేదా స్టైల్లో విలీనం చేయమనండి. స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం కాదండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికోసం పోట్లాడాలి. ఈ ప్యాకేజీల వల్ల వచ్చేటువంటిది పెద్దగా ఉపయోగకరమైనటువంటి లేదు. తాత్కాలికంగా 1 రోజులు 2 నెలలు అనమాట. తర్వాత 3 నెలల తర్వాత మళ్ళా అప్పులు వడ్డీలు పెరిగిపోతాయి. దీని మీద ఒక ముద్రేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంతా డబ్బు ఇచ్చినా సరే డబ్బు కాదు, కావాల్సింది రా మెటీరియల్. ఈ ప్యాకేజీలో రా మెటీరియల్ సెక్యూరిటీ లేదు. ఎంప్లాయీస్కి ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్కి ఉపాధి గ్యారంటీ లేదు. అందరినీ విఆర్ తీసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. అందుకని ఈ విధానాన్ని మార్చుకొని నేరుగా శైలిలో విలీనం చేయండి, క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి. ఏదైతే వడ్డీలు ఉన్నాయో ఆ వడ్డీల్ని రద్దు చేయాలి. గతంలో 98లో చేసినటువంటి వడ్డీలు రద్దు చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మళ్ళా ఈ ప్యాకేజ్ విషయంలో ఎటువంటి స్పష్టత కావాలని మీరు కోరుకుంటున్నారు? సార్, ఈ ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కొంతవరకు సంతోషమే. కానీ శాశ్వతంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయం, గవర్నమెంట్లోనూ కొనసాగిస్తామని ప్రకటించలేదు. దానివల్ల కార్మికులందరూ చాలా అసంతృప్తితో మరియు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేసి ఇది కంటిన్యూగా గవర్నమెంట్లోనే ఉంచుతామని, ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతారని కోరుతున్నాం.
మీరు చెప్పండి, అంటే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు ఇస్తే స్టీల్ ప్లాంట్ మనుగడ బాగుంటుంది అని మీరు కోరుకుంటున్నారు? అయ్యా 1436 రోజుల నుంచి సుదీర్ఘమైన పోరాటంలో ఉక్కు కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నది భారతదేశం అంతా కూడా విశదీకరమైనది. మేము అడిగేది ఏంటంటే, అయ్యా మాకు ఈ ప్యాకేజీల కంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మాకు ఏ అయితే మేము వడ్డీల రూపాయలు కడుతున్నామో 200 కోట్లు 300 కోట్లు నెలకు కడుతున్నామో దాన్ని ఒక 2-3 సంవత్సరాలు ఆపండి. తర్వాత సెయిల్ మీ అండర్లో ఉంది, ఎన్ఎండిసి మీ అండర్లో ఉంది. దాని నుంచి మాకు రా మెటీరియల్ సపోర్ట్ ఇవ్వండి, మేము బలోపేతం అవుతాం. ఈ నాయకులు ఏం చెప్తున్నారు? మన ముఖ్యమైన మీ డిమాండ్ ఏంటి చెప్పండి సార్. మా డిమాండ్ అదేనండి, మీరు ఈ దోబూసులాటలు ఆపండి, ఆపి శాశ్వతమైన పరిష్కారం మాకు కావాలి. ఏదైతే స్టీల్ ప్లాంట్ కేంద్రం ఏదైతే ప్రకటించిందో 11,440 కోట్ల ప్యాకేజీని మాత్రం ప్రస్తుతం ఇది చాలా సంతృప్తికరమైంది. దీన్ని మేము స్వాగతిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా శాశ్వత పరిష్కారంగా దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పనిచేయాలి, సొంతంగా గనులు కేటాయించాలి, అదేవిధంగా సెయిల్లో విలీనం చేస్తే దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుందంటూ కూడా ఉక్కు కార్మిక సంఘాలు అదేవిధంగా ఉక్కు ఉద్యోగులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సతీష్. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం శుభవార్త చెప్పింది. స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు. ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్కు ఆర్థిక ప్యాకేజీ కోరారు సీఎం చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం 11,440 కోట్ల రూపాయలతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. Honorable Prime Minister has approved a package of 11,440 crore rupees, 11,440 crore rupees for revival of RINL, Rashtriya Ispat Nigam Limited. As we all know, RINL has a very special position in the entire steel industry. This is one of those plants which is located on the coast in Andhra Pradesh near Vizag, and this is a very important very important steel company in the overall steel sector for the country. And with this revival package, many of the historical legacy problems that RINL used to face will be resolved. Simultaneously, a lot of effort is going to be put on securing the raw material for RINL and for modernization of the plant. In this package of 11,440 crore, fresh equity infusion of 10,300 crore is there, and working capital loan, conversion of working capital loan into preference share capital of rupees 1,140 crore. Combined, this is a package of 11,440 crore. With this, all the employees of RINL as well as all the people connected with the economic activity of RINL will be immensely benefited, and Andhra Pradesh will get a major steel plant revived in the coming days. Very soon RINL will start functioning with 2 blast furnaces, and by August it is planned to start all the 3 blast furnaces. This is a major revival plan, and I thank Honorable Prime Minister Shri Narendra Modi ji for approving such a huge revival restructuring plan for RINL.